वज़ीर आला रेवंत रेड्डी ने इल्जाम लगाया कि बीआरएस दौर में रैतू बंधु स्कीम का गलत इस्तेमाल करते हुए 22,600 करोड़ रुपए की रकम गैर कास्ट अराजी के लिए अलॉट की गई। उन्होंने असेंबली में रैतू भरोसा स्कीम पर मुख्तसर मुबाहिस के दौरान स्कीम के असल मकसद से इनहराफ पर पेशरफ बीआरएस हुकूमत को तनकीद का निशाना बनाया और कहा कि इस स्कीम का मकसद सरगर्म किसानों को काश्त के लिए माली मदद फराहम करना था। उन्होंने निशानदेही करते हुए कहा कि रैतू बंधु के तहत फंड्स गैर कास्ट अराजियात के लिए तकसीम किए गए। उनमें लेआउट, सड़कों जैसे राजीव राहदारी, श्रीसैलम हाईवे भी शामिल है। उन्होंने कहा कि क्रशर्स और कांकनी की सरगर्मियों के लिए इस्तेमाल अराजियात पर भी रकम दी गई। उन्होंने पेशरफ हुकूमत पर जानिबदारी का इल्ज़ाम लगाया और कहा कि रैतू बंधु के फंड्स के दावे के लिए फर्जी पासबुक्स बनाई गई, जिसके नतीजे में हज़ार करोड़ रुपए की लूट की गई। వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం। ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష, ఈ రోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్, వారికంటే ముందు ఎమ్మెల్యే, వారికంటే ముందు మంత్రి, వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు। అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష। ఒకవేళ ఎవరైనా మొదటిసారి శాసనసభ్యుడైనా, ఈ రోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా, మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు, పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనెత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు, ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు, తనకు ఒక అనుభవం ఉంది। అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్ గా అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి। ఇట్లాంటి వాదనలకు ఇక్కడ తావలేదు అధ్యక్ష। తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది, ఎవరికి నిజమైన